దగ్గు వస్తూ ఉందా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అది ఆస్తమా కావచ్చు. సో ఈరోజు మనం ఆస్తమా గురించి అవగాహన తెలుసుకుందాము. మనకు ఆస్తమా అంటే ఏంటి, దీనికి సంబంధించి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా కన్సల్ట్ అవ్వాలనే దాని గురించి ఈరోజు మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి అనమాట. సో ఒకసారి అటాక్ అయిందంటే మనం లైఫ్ టైం మెడిసిన్ వాడుతూనే ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి దీని నుంచి మీరు జాగ్రత్త పడడం ముందుగానే తెలుసుకోండి అనమాట. సో ఇది అవగాహన. కాబట్టి మనం జబ్బు వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకముందు మనం జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది. సో కాబట్టి ఆస్తమా గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే శ్వాసనాళాల్లో వాపు వచ్చి అవి ఇరుకువైనగా మారతాయి. సో దీని ఫలితంగా ఏంటి, గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళడం మరియు బయటకు రావడం వల్ల మన శ్వాస అనేది కష్టమవుతుందన్నమాట. సో దీన్ని ఏమంటారు, ఆస్తమా అంటారు. సో మామూలుగా ఇక్కడ చూడండి, సాధారణ శ్వాసనాళం ఎలా ఉంటుంది, గాలి ప్రవాహం సులభంగా ఉంటుంది. అదే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాపు వల్ల అది కొంచెం దగ్గరగా అయిపోయి ఇరుకైనట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఏంది, కండరాలు బిగిసిపోతూ ఉంటాయి, మన శ్వాస సరిగ్గా తీసుకోలేము. దీనివల్ల మనకి దగ్గు ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఇది ముఖ్యంగా మనకి దీని యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి ఆస్తమా ఉన్న వాళ్ళకి పిల్లి కూతులు వస్తుంటాయి. ఓకేనా? దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. శ్వాస తీసుకునేటప్పుడు గొంతులో ఏంటంటే ఈల వేసినట్లుగా శబ్దం వస్తుంది. అది ఖచ్చితంగా ఆస్తమా అయ్యి మీరు గుర్తించాలి. అదేవిధంగా విపరీతమైన దగ్గు, ముఖ్యంగా నైట్ టైంలో ఎక్కువ దగ్గు వస్తుంది. అది అలాగే ఉదయాన్నే దగ్గు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? దాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆస్తమా ఏమో మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అదేవిధంగా ఆయాసం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది చాలామందికి. అదేవిధంగా ఛాతీ బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు కనుక మీకుంటే మీకు ఆస్తమా ఉన్నట్టు. కానీ మీరు టెస్ట్ చేయించుకొని దీన్ని నిర్ధారించుకోండి. సో అదేవిధంగా దీనికి కారణాలు ఏంటి, అసలు ఆస్తమా మనకి ఎందుకు వస్తుందంటే దీనికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి ఏంటంటే వంశపారంపర్యంగా వస్తుంది, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అలర్జీ వల్ల, అంటే గాల్లో ఉండే దుమ్ము ధూళి ఈ కాలుష్యం వల్ల మనకి అటాక్ అయిపోతుంది. అంటే ఊరికే ఎందుకు అటాక్ అయిపోతుంది, కొంతమందిలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి తొందరగా ఆస్తమా అనేది అటాక్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఎట్లా అంటే వాయు కాలుష్యం నుంచి మరియు పొగ నుంచి, అలాగే ఇంట్లో ఉండే దుమ్ము వల్ల, అలాగే పెంపుడు జంతువుల బొచ్చు వల్ల, అలాగే చలి వాతావరణం, ఘాటైన వాసనలు, అదేవిధంగా కఠినమైన శారీరక శ్రమ వల్ల కూడా మనకి ఇలా వస్తుంది. సో మనకి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు ఉంటాయి. అలర్జీ ఆస్తమా, ఇది చాలామందికి 60% మందికి ఇది ఎక్కువ ఉంటుంది. అంటే బయట కాలుష్యం దుమ్ము ధూళి వల్ల వచ్చేది ఒకటి. నాన్ అలర్జీ ఆస్తమా ఇంకోటి ఉంటుంది, అది 20% స్ట్రెస్ వల్ల చలి వల్ల వస్తుందన్నమాట. ఇంకొకటి వృత్తిపరమైన ఆస్తమా ఒకటి ఉంటుంది, అది 15% మందికి వస్తుంది, పనిచేసే చోటు వల్ల వచ్చేదన్నమాట. అంటే మన సరౌండింగ్స్ వల్ల కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మంది చూడండి, మన ఇండియాలో మొత్తం బాధితులు 3.5 crores. ఓకేనా? సో అదేవిధంగా పిల్లల్లో 10% మందికి వస్తుంది. గ్లోబల్ బర్డెన్ డేటా వచ్చేసి 13% అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా వల్ల సంభవించే మరణాల్లో భారతదేశం వాటా గణనీయమైంది. ఓకేనా? చూసారు ఎంతమందికి వస్తుంది మన ఇండియాలో. అదేవిధంగా మనం దీన్ని నిర్ధారించుకోవాలంటే ఈ పరీక్షలు మనం చేయించుకోవాలి. ఓకేనా? అంటే ఊపిరితిత్తుల గాలి సామర్థ్యం ఎలా ఉందనే ఒక టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనం ఎంత వేగంగా గాలిని పీలుస్తున్నాం అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అలాగే మనకి శ్వాసకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉందో చూడడానికి చెస్ట్ ఎక్స్రే ఉంటుంది, అలర్జీ టెస్టులు ఉంటాయి. సో వీటి ద్వారా మనం ఈ ఆస్తమాని మనం గుర్తించవచ్చు అనమాట. అదేవిధంగా మనకి దీనివల్ల చికిత్స ఎట్లా అంటే, మనం కొన్ని ఓరల్ మందులు ఇస్తారనమాట. అంటే మనం మాత్రలు అనమాట, అంటే మెడిసిన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకి ఈ రక్తంలోకి వెళ్తాయి. కానీ వీటి పనితీరు చాలా తక్కువ ఉంటుంది, అలాగే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, మనకి ఈ విషయం తెలిసిందే. అదేవిధంగా ఇన్హేలర్స్ ఉంటాయన్నమాట, అంటే ఈ మందు నేరుగా శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ఇది తక్కువ మోతాదులో ఎక్కువ ప్రభావం చూపుతుంది, కాకపోతే ఇది మంచి సురక్షితమే అనమాట. ఓకేనా? సో మనకి ఇన్హేలర్ వాడే సరైన పద్ధతి కూడా దీంట్లో నేను యాడ్ చేశాను. సో మనం ముందు వేసుకునే ముందు ఇన్హేలర్ బాగా మనం షేక్ చేయాలన్నమాట. అలాగే పూర్తి గాలిని బయటకు వదలాలి. సో ఇన్హేలర్ పీల్చిన తర్వాత 10 సెకండ్లు మన శ్వాసను కొంచెం బిగపెట్టుకున్నామంటే లాస్ట్లో మనకి నోరు శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా వాడతారు. సో మన యొక్క ఫుడ్ ఎలా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువ తీసుకోండి. అంటే విటమిన్ సి దేంట్లో ఉంటుంది, నారింజ, జామ పండ్లు, నిమ్మ పండ్లు, అలా ఇవేం చేస్తాయంటే మనకి వాపుని తగ్గిస్తాయి అన్నమాట. అంటే శ్వాసనాళ వాపు అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మెగ్నీషియం, పాలకూర మరియు గింజలు శ్వాసనాళాలకు మేలు చేస్తాయి. ఒమేగా 3 చేపలు, వాల్నట్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రిడ్జ్లోని చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. చాలామంది చల్ల నీళ్ళు తాగేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏం తినకూడదు, తాగకూడదు కూడా.
ఓకేనా. సో ఆస్తమా అటాక్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ముందుగా కంగారు పడకుండా మీరు దీన్ని టెస్ట్ ఒకసారి చేయించుకోండి. మీకు దీనికి సంబంధించి రిలీవ్ అయ్యేలాగా మీ యొక్క డాక్టర్ చెప్తారు. కాకపోతే లైఫ్ టైం మెడిసిన్ అయితే చాలా డేంజర్ అనమాట. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఓకేనా. సో దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా రోజుకి 30 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. అలాగే సిగరెట్, ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మన యొక్క పరుపులు, దుప్పట్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి వచ్చేసి మనకి యోగా ఇవన్నీ ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేయండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ని కూడా ధరించండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. సో మీకు కనుక ఈ ఆస్తమా నుంచి నేను పూర్తిగా బయటకు రావాలి, లైఫ్ టైం మెడిసిన్ తీసుకోకుండా మనం దాని నుంచి బయటపడడానికి ఒక సీక్రెట్ న్యాచురల్ సప్లిమెంట్ ఉంది. సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.